ఇటీవల కాలంలో భారతదేశంలో వేటిని రామ్సర్ సైట్స్గా గుర్తించారు? అసలు రామ్సర్ ఒప్పందం అంటే ఏంటి? ఈ రామ్సర్ సైట్ని ఎందుకు మనం కాపాడుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ముందుగా రామ్సర్ సైట్ అంటే ఏమిటి? చిత్తడి నేలల పరిరక్షణ కోసం 1971లో ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో ఒక అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. సో ఈ ఒప్పందాన్ని రామ్సర్ ఒప్పందం అంటారండి. సో యాక్చువల్గా రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక ప్రాంతం, ఒక నగరం పేరు. ఆ నగరం పేరు రామ్సర్ అనేది ఆ నగరం పేరు. ఆ నగరంలో ఒప్పందం జరిగింది కాబట్టి, వేటి కోసం ఒప్పందం జరిగిందంటే చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఒప్పందం జరిగింది కాబట్టి సో రామ్సర్ ఒప్పందం అని పిలుస్తున్నారు దీన్ని. ఎప్పుడు జరిగింది అంటే 1971లో జరిగిందండి, ఇరాన్లో జరిగింది. సో చిత్తడి నేలని పరిరక్షించుకోవడం కోసం అంతర్జాతీయంగా జరిగిన ఒప్పందం ఇది. అందువల్ల ఈ చిత్తడి ప్రాంతాలను మనం లేదా చిత్తడి నేలల్ని రామ్సర్ సైట్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో రామ్సర్ సైట్స్ అంటే చిత్తడి నేలలు అని అర్థం. ఎందుకు రామ్సర్ సైట్లు అంటున్నారంటే, మొదటగా జరిగిన ఒప్పందం అంతర్జాతీయ ఒప్పందం. ఇది ఇరాన్లోని రామ్సర్ అనే నగరంలో జరిగింది కాబట్టి చిత్తడి నేలని రామ్సర్ సైట్స్గా చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఒప్పందంపై భారతదేశం ఎప్పుడు సంతకం చేసింది అనేది కూడా ఒక క్వశ్చను. సో భారతదేశం ఈ ఒప్పందంపై 1982 ఫిబ్రవరి 1న సంతకం చేసింది. 1982 ఫిబ్రవరి 1 అంటే 1982 ఫిబ్రవరి 1 నుంచి భారతదేశం కూడా చిత్తడి నేలలు ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో, వాటిని ఎలా పరిరక్షించుకోవాలి అనేది గమనిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము అంటే, భారతదేశంలో ప్రస్తుతం అంటే ఫిబ్రవరి 2026లో 2 చిత్తడి నేలను గుర్తించడం జరిగింది. రీసెంట్గా ఫిబ్రవరి 2026లో 2 చిత్తడి నేలని గుర్తించడం జరిగింది. సో అసలు భారతదేశంలో మొత్తం చిత్తడి నేలలు ఎన్ని ఉన్నాయని చూస్తే, ఫిబ్రవరి 2020 నాటికి భారతదేశంలో మొత్తం 98 చిత్తడి నేలలు ఉన్నాయి లేదా రామ్సర్ సైట్స్ ఉన్నాయి. సో భారతదేశంలో ఫిబ్రవరి 2026 నాటికి మొత్తం 98 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. మరి అత్యధికంగా రామ్సర్ సైట్లు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే, అత్యధికంగా చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. దీంట్లో 20 చిత్తడి నేలలు ఉన్నాయి. తమిళనాడు అనేది మొదటి స్థానంలో ఉంది అత్యధిక రామ్సర్ సైట్స్ కలిగి. మరి రెండో స్థానంలో ఉన్నది ఏంటంటే ఉత్తరప్రదేశ్. రెండో స్థానంలో 10 చిత్తడి నేలను కలిగి ఉన్నది. మరి ఇప్పుడు ఎందుకు చర్చించుకుంటున్నామో చెప్పాను కదా. ఫిబ్రవరి 2026లో భారతదేశంలో 2 రామ్సర్ సైట్స్ని గుర్తించారు. ఒకటి ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల అభయారణ్యం మరియు గుజరాత్లోని చరిదండ్ ఈ జాబితాలో చేరాయి. గుర్తుపెట్టుకోవాల్సింది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో భారతదేశంలో చేరిన చిత్తడి నేలలు ఏమని అడుగుతారు. ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల అభయారణ్యం, గుజరాత్లోని చరిదండి ఈ జాబితాలో ఉన్నాయి. ఇటీవల రామ్సర్ సైట్లు గుర్తించిన రాష్ట్రాలు ఏంటి అని అడిగినప్పుడు ఆన్సర్ ఉత్తరప్రదేశ్, గుజరాత్. సో ఈ ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల అభయారణ్యము, గుజరాత్లోని చరిదండి ఈ జాబితాలోకి చేరాయి. అలాగే మరొక సమాచారం, ఆసియాలో రామ్సర్ సైట్స్ పరంగా భారతదేశంలో దక్షిణాసియాలో మొదటి స్థానంలో, ఆసియా మొత్తం మీద 3వ స్థానంలో ఉంది. అంటే ఆసియా ఖండంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అలాగే దక్షిణాసియా పరంగా మొదటి స్థానంలో ఈ రామ్సర్ సైట్స్లో ఉన్నది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రామ్సర్ సైట్స్ ఎక్కడున్నాయని గమనిస్తే చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు రాష్ట్రాల్లో రామ్సర్ సైట్స్ ఆంధ్రప్రదేశ్లో అయితే
కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు ఇదొక మంచినీటి సరస్సు. వలస వలస పక్షులకి ఇది నిలయము. ఈ కొల్లేరు సరస్సే ఆంధ్రప్రదేశ్లో ఏకైక రామ్సర్ సైటు లేదా చిత్తడి నేలలు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఒకే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉందండి, అదే కొల్లేరు సరస్సు. తెలంగాణలో ఎటువంటి చిత్తడి నేలలు లేవు, గమనించండి. తెలంగాణలో ప్రస్తుతం వరకు ఎటువంటి చిత్తడి నేలను గుర్తించలేదు. అసలు ఏంటి అసలు మనకి భారతదేశం ఎప్పుడు సంతకం చేసిందని మాట్లాడుకున్నాం మనం. 1982 ఫిబ్రవరి 1 ఈ ఒప్పందం మీద సంతకం చేసింది కదా, చిత్తడి నేలని పరిరక్షించుకోవాలని. అలా ఒప్పందం చేశాక మరి మొదటిగా మనం గుర్తించిన రామ్సర్ సైట్ ఏంటంటే ఒడిస్సాలోని చిలికా సరస్సు, మరియు దాంతోపాటు రాజస్థాన్లోని కియోలాడియో జాతీయ పార్కు, ఒరిస్సాలోని చిలికా సరస్సు, ఇవి రెండు మనం మొదటిగా రామ్సర్ సైట్స్గా గుర్తుంచుకున్నాము. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అతిపెద్ద రామ్సర్ సైటు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్. అతిపెద్ద రామ్సర్ సైటు. అతి చిన్న రామ్సర్ సైటు హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా చిత్తడి నేల. అతి చిన్న సైటు. మరి అసలు ఈ చిత్తడి నేల యొక్క ప్రాముఖ్యత ఏంటని చూస్తే, ఇది ఏం చేస్తాయి అంటే చిత్తడి నేలలో వరదలను నియంత్రిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి. వరదలను నియంత్రిస్తాయి, నీటిని సహజ సిద్ధంగా శుద్ధి చేస్తాయి, అనేక రకాల పక్షులు, జంతువులు మరియు జలచరాలకు ఆవాసాలుగా ఉంటాయి. దాంతోపాటుగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయి. మరి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందుకనే భారత ప్రభుత్వము ఈ రామ్సర్ సైట్స్ లేదా చిత్తడి నేలని పరిరక్షించుకోవాలని ఒప్పందంలో 1982లో సంతకం చేశారు, ఫిబ్రవరి 1. మరి ఈ యొక్క చిత్తడి నేలల దినోత్సవం అనేది కూడా మనం ఒకటి జరుపుకుంటున్నాం. ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటున్నాం. సో ఇది ఈ వీడియోలో మనం నేర్చుకుంది రామ్సర్ సైట్స్ గురించి, దాంట్లో ఉన్న ప్రాముఖ్యత గురించి. మరి ప్రస్తుతం ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫిబ్రవరిలోనే 2026 రెండింటిని గుర్తించారు రామ్సర్ సైట్స్గా. ఒకటి ఉత్తరప్రదేశ్లోని పాట్నా పక్షుల అభయారణ్యము, మరియు గుజరాత్లోని చిరదండి. ఈ రెండు కంపల్సరీగా గుర్తుపెట్టుకొని రానున్న ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ వీడియోలో మనం రామ్సర్ సైట్స్ గురించి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ అండి. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.